నమస్కారం. నేను మీ డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, హృది హాస్పిటల్. ఈరోజు చాలామంది అడుగుతుంటారు, మనం కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత టీ తాగొచ్చా సార్, లేదా టీ కాఫీ తాగిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవచ్చా సార్ అని అడుగుతూ ఉంటారు. దీని గురించి మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం. అది సో ఈ టీ కాఫీ కొన్ని రకాల చాక్లెట్లు సోడాలో ఏముంటుందంటే కెఫిన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది. ఈ కెఫిన్ అనే ప్రోడక్ట్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు వాటి యాక్టివిటీని ఎక్కువ చేయడం కానీ, లేకపోతే వాటి మెటబాలిజం తగ్గించి వాటి ఎఫికసీని తగ్గించడము, అది తక్కువ పనితనంగా మారడం జరుగుతుంది. ఇంకొన్నిసార్లు కొన్ని రకాల మందులు వేసుకున్నప్పుడు వాటితో పాటు ఈ కాఫీ టీ తాగినప్పుడు మనకి ఏమవుతుందంటే వాటి సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ కావడము, లేదా టాక్సిసిటీ లెవెల్స్ ఎక్కువ కావడం జరుగుతూ ఉంటాయి. సో వీటి గురించి కొంచెం చూద్దాం. మనం ఏ డ్రగ్స్ వాడేవాళ్ళు ఈ టీ కాఫీలు వాడడం మంచిది కాదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే 30 నిమిషాల ముందు కానీ 30 నిమిషాల తర్వాత కానీ తీసుకోవడం మంచిది. దీంట్లో మొట్టమొదటిగా వచ్చేది సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ డ్రగ్స్. అంటే వీటిని ఏడిహెచ్డి పేషెంట్లలో కానీ, నార్కోలెప్సీ పేషెంట్లలో అంటే నిద్ర సరిగా రాని వాళ్ళకి, ఏడిహెచ్డి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ స్టిమ్యులెంట్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం కొంచెం యాక్టివ్గా ఉండడం జరుగుతుంటుంది. సో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో మెయిన్గా ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ని యాక్టివిటీని ఎక్కువ చేస్తుంది. టీ కాఫీ తీసుకున్నప్పుడు ఈ కెఫిన్ అనేది ఈ డ్రగ్స్ యొక్క యాక్టివిటీని ఎక్కువ స్టిమ్యులేట్ చేసేసి మనకు వాటి యాక్టివిటీని ఎక్కువ చేయడం వల్ల మనకి నిద్ర రాకపోవడము, గుండె దడ ఎక్కువగా రావడము, యాంగ్జైటీగా ఫీల్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ డ్రగ్స్ ఏంటంటే యాంఫెటమైన్, మిథైల్ఫెనిడేట్, మోడాఫినిల్. ఈ డ్రగ్స్ వాడినప్పుడు టీ కాఫీలో వాడకపోవడం మంచిది. ఇంకా ఆస్తమాకి, సిఓపిడి పేషెంట్లలో వాడే రెగ్యులర్ డ్రగ్స్ ఏదైతే ఉంటుందో డెరిఫిలిన్ కానీ, అసిబ్రోఫిలిన్ కానీ, ఈ డ్రగ్స్ వాడినప్పుడు మనం టీ కాఫీ తీసుకుంటే అందులో ఉన్న కెఫిన్ వీటి యాక్టివిటీని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసేసి దాని సైడ్ ఎఫెక్ట్లను మనకు ఎక్కువ వచ్చేటట్టు చేస్తుంటుంది. వీటి టాక్సిసిటీ కూడా ఎక్కువ కావచ్చు. ఎక్కువ అక్యుములేట్ కావడం వల్ల మనకి టాక్సిసిటీ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఈ టాక్సిసిటీ వల్ల మనకి ఫిట్స్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి వామిటింగ్స్ ఎక్కువ కావడము, గుండె దడ ఎక్కువ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆస్తమాకు సంబంధించిన డెరిఫిలిన్, యాసిబ్రోఫిలిన్ టాబ్లెట్ తీసుకునే వాళ్ళు కూడా టీ కాఫీని వాడకపోవడం మంచిది. రకాల యాంటీబయాటిక్స్ అంటే మామూలుగా మన లూజ్ మోషన్స్లో వాడే సిప్రోఫ్లాక్ససిన్ కానీ, ఓఫ్లాక్ససిన్ కానీ, ఈ ఫ్లాక్ససిన్ అనే టాబ్లెట్లు ఏం చేస్తాయంటే కెఫిన్ని మెటబాలిజంని ఆపేస్తాయి. అంటే కెఫిన్ అనేది ఎక్కువగా మన బాడీలో ఉండేటట్టు చేస్తాయి. సో కెఫిన్ డోస్ ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమైతే అంటే ఈ కెఫిన్ వల్ల మనకు గుండె దడ పెరగడం, కొంచెం ట్రిమర్స్ రావడము, నిద్ర రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా డిప్రెషన్ ఎక్కువ ఉన్న పేషెంట్లు ఉంటారు. చాలామంది డిప్రెషన్ అనేది చాలా కామన్. సో వీటికి యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ వాడుతుంటారు. ఎస్ఎస్ఆర్ఐ ఇన్హిబిటర్స్ కానీ, ఎస్ఎన్ఆర్ఐ ఇన్హిబిటర్స్ కానీ, మావో ఇన్హిబిటర్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఫ్రీక్వెంట్గా. సో ఇట్లాంటి యాంటీ డిప్రెషన్ తీసుకున్న వాళ్ళలో కెఫిన్ ఏం చేస్తుందంటే యాంగ్జైటీని ఎక్కువ ప్రమోట్ చేస్తుంటారు. అంటే ఆ డ్రగ్ పనితనం ఇంకా ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో టీ కాఫీ తీసుకుంటే కెఫిన్ వల్ల ఒక్కొక్కసారి సెరోటోనిన్ సిండ్రోమ్ అనే వచ్చే ఆస్కారం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ కావడము, యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ యాంటీ డిప్రెషన్ డ్రగ్స్లో మొదటగా ఫెనల్జిన్, ఇది మావో ఇన్హిబిటర్. ఇది తీసుకున్నప్పుడు మనము టీ కాఫీ తీసుకుంటే బీపీ ఎక్కువ పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు సెరోటోనెర్జిక్ సిండ్రోమ్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. టైరమిన్ ఉండే ప్రొడక్ట్స్ వాడినప్పుడు హైపర్టెన్సివ్ క్రైసిస్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. అంటే బీపీ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. 190, 200 కూడా దాటచ్చు. ఎస్ఎస్ఆర్ఐ, ఎస్ఎన్ఆర్ఐ ఇన్హిబిటర్స్కి వచ్చినప్పుడు మనకు ఫ్లూఆక్సిటిన్, వెన్లాఫ్లాక్ససిన్ అనే డ్రగ్స్ చాలా విరివిగా వాడుతూ ఉంటారు. ఇవి వాడినప్పుడు కూడా మనకి కాఫీగా తీసుకున్నప్పుడు మనకు ఈ నెర్వస్నెస్ అనేది ఎక్కువ కావడము, ట్రిమ్మర్స్ అంటే వణకడం, చేతులు ఇట్లా వణికినట్టు అనిపించడము, బీపీ ఎక్కువ కావడము, ఎక్కువ యాంగ్జైటీగా ఫీల్ కావడము, సెరోటోనిన్ సిండ్రోమ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బీపీకి సంబంధించిన టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళలో ఇది 2 రకాలు ఉంటుంది. బీటా బ్లాకర్ విషయానికి వచ్చినప్పుడు అంటే అటినోలాల్ కానీ, మెటప్రోలాల్ కానీ, బిసప్రోలాల్ కానీ, నెబియోలాల్ కానీ ఇట్లాంటి బీటా బ్లాకర్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో వాటి పనితనాన్ని తగ్గిస్తుంది కెఫిన్ అనేది. సో అప్పుడు ఏమవుతుందంటే మనం వాడే డోస్కి బీపీ తగ్గడం అనేది జరగదు. బీపీ టాబ్లెట్ తక్కువ పనిచేస్తుంది.
ఇకపోతే సెంట్రల్ యాక్టింగ్ బీపీ ట్యాబ్లెట్ క్లోనిడిన్ అని ఉంటుంది. ఇది ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళలో కానీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇట్లాంటి ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళలో టీ కాఫీ వల్ల ఏమవుతుందంటే కెఫిన్ బీపీ ట్యాబ్లెట్ని పని చేయలేదు ఎక్కువగా. సో అప్పుడు ఏమవుతుందంటే బీపీ అనేది సడన్గా పెరగడం జరుగుతుంటుంది. యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్, సెడేటివ్ డ్రగ్స్ అంటే బెంజోడైజపిన్, రెస్టిల్ ట్యాబ్లెట్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా. ఈ రెస్టిల్ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళలో కెఫిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇది సెడేషన్ ఆపుతుంది, మరియు ఆ డ్రగ్ కూడా ఎక్కువ పని చేయకుండా దాన్ని ప్రివెంట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ ఎక్కువగా మెలకువతో ఉండడం, నిద్ర రావడానికి వేసుకున్న టాబ్లెట్ వేసుకున్నా కూడా నిద్ర రాకపోవడం, కామ్గా ఉండే పేషెంట్ కూడా కొంచెం ఎజిటేటెడ్ అయితే తిరగడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తానికైతే డ్రగ్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిస్తుంది. థైరాయిడ్ మెడికేషన్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ హైపోథైరాయిడిజం పేషెంట్లు థైరాక్సిన్ టాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటారు. దీనికంటే ముందు కానీ తర్వాత కానీ కాఫీ తీసుకుంటే ఆ థైరాయిడ్ మెడిసిన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిస్తుంది ఈ కెఫిన్ ఏదైతే ఉందో. అప్పుడు ఏమవుతుందంటే మనం థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్నా కూడా దాని ఎఫెక్టివ్ అనేది ఉండకపోవడం వల్ల మళ్ళీ ఈ హైపోథైరాయిడిజం సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే 1 గంట తర్వాత మాత్రమే టీ కానీ కాఫీ కానీ తీసుకోవాలి. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న గంట తర్వాత మాత్రమే మనము టీ కాఫీ వాడడం మంచిది. సో పెయిన్ కిల్లర్స్కి వచ్చినప్పుడు మనం ట్రమడాల్ చాలామంది వాడుతూ ఉంటారు. ఎన్ఎసైడ్ వాడితే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎక్కువగా ట్రమడాల్ని యూజ్ చేస్తుంటారు. సో ఈ ట్రమడాల్ తీసుకున్న వాళ్ళలో కూడా కాఫీ తీసుకుంటే కానీ టీ తీసుకుంటే కానీ కెఫిన్ వల్ల ఈ సిఎన్ఎస్ స్టిమ్యులేషన్ ఎక్కువ పెరిగి ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. యాంటీసైకోటిక్ డ్రగ్స్ వచ్చినప్పుడు హాలోపెరిడాల్, క్లోజాపైన్, ఈ యాంటీసైకోటిక్ డ్రగ్స్ వాడే వాళ్ళలో కూడా మనకు కెఫిన్ది ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఆ డ్రగ్స్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ని ఎక్కువ చేయడము, దాని మెటబాలిజాన్ని ఆల్టర్ చేయడం వల్ల ఇంకా సైకోసిస్ ఎక్కువ పెరగడము, గుండె దడ ఎక్కువ పెరగడము, ఎజిటేషన్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యాంటీసైకోటిక్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా కాఫీకి దూరంగా ఉండడం మంచిది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తీసుకునే టెడలాఫిల్, సిల్డెనాఫిల్ టాబ్లెట్ తీసుకునే వాళ్ళలో కూడా గుండె మీద స్ట్రెయిన్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది కాఫీ తీసుకుంటే. దానివల్ల బీపీ పడిపోవడము, గిడ్డినెస్ రావడము, గుండె దడ ఎక్కువ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా కాఫీని అవాయిడ్ చేయడం మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ డ్రగ్స్ తీసుకునేటప్పుడు కాఫీ అవాయిడ్ చేయాలని తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ.